శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. షట్పదీ స్తోత్రంలో శ్లోకాలని ఒక్కసారి అందాం. అన్న తర్వాత ఉపన్యాసం ప్రారంభం చేద్దాం. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః. దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే. శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే. సత్యపి భేదాపగమేనాథ తవాహం నమామకీనస్త్వం సాముద్రో హి తరంగః. వచన సముద్రో నతారంగః. ఉద్ధృతనగ నగభిదనుజ ధనుజకులామిత్ర మిత్ర శశిదృష్టే. దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కారః. ఇవాళ మనం 4వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ ఉద్ధృత నగ అంటూ మొదలుపెట్టారు. మీతో నేను మనవి చేశాను, ముక్త పదగ్రస్తము అని. అంటే ఏ పదంతో పూర్తి చేశారో దాన్ని తీసుకుని మళ్ళీ తరువాతి పదాన్ని ప్రారంభం చేయడం కవిత్వంలో. ఉద్ధృత నగ అన్నారనుకోండి, అందులో చివరి మాట అయినటువంటి నగ తీసుకుని ప్రారంభం చేయాలి. నగభిధనుజ ధనుజ అన్నారనుకోండి, ధనుజ కులామిత్ర మిత్ర అన్నారనుకోండి, మిత్ర శశి దృష్టే. దృష్టేని పూర్తి చేస్తే దృష్టే భవతి ప్రభవతి. మళ్ళీ అలా తీసుకుని పూర్తి చేస్తూ ఉండడాన్ని కవిత్వంలో ఒక చమత్కారమైనటువంటి ప్రక్రియ. దానికి శబ్దం మీద అధికారం ఉండాలి. ఒకటి కవిత్వంలో ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే, ఏదో అలంకార ప్రయోగం, ఏదో శబ్దాలకి అందం తీసుకొచ్చేటటువంటి ప్రయోగమునందు కవులు మక్కువ కలిగి ఉంటారు అని అనుకోకూడదు. దానికన్నా భావాన్ని పరిపుష్టంగా వ్యక్తీకరించడంలోనే కవి యొక్క హృదయం దాగి ఉంటుంది.
దాని యందే అనురక్తి కూడా ఉంటుంది. శంకర భగవత్పాదులు సాక్షాత్ జగద్గురువులు, మహాపురుషులు. ఆయన అపర శంకరావతారులు. అటువంటి మహాపురుషుడు ఇటువంటి రచన చేయడంలో పెద్ద విశేషమేం లేదు ఆయనకి. కానీ ఆయన ఏ భావనతో ఆ ప్రార్థనని ప్రారంభం చేశారో ఆ ప్రార్థన యొక్క కొనసాగింపునందు ఒకే మాటని మళ్ళీ 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 వాడినా ఆ మాట యొక్క అర్థం మారేటట్టుగా సందర్భోచితంగా పదప్రయోగం చేస్తూ ఆ ప్రార్థన యొక్క పూర్ణత్వమునకు భంగపాటు రాకుండా ఆవిష్కరించడంలో ఆయన యొక్క నైపుణ్యం ఉంది. అది ఒక్క శంకరాచార్యుల వారికే చెల్లు. ఆయన మహాపురుషుడు. అందున ఆయన చేసేటటువంటి కవిత్వం ఆయన కొరకు కాదు, ఆయన సమకాలీకుల కొరకు కూడా కాదు, తరువాతి కాలంలో వచ్చేటటువంటి సమస్త జీవులు తరించడానికి వీలుగా ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైన కవిత్వం. కాబట్టి ఇవాళ ఆయన ప్రారంభం చేస్తూ అంటారు ఉద్ధృత నగ అంటూ మొదలుపెట్టారు. ఉద్ధృత నగ అంటే కొండని పైకెత్తి పట్టుకోవడం అని. శ్రీమన్నారాయణుడు లేదా శ్రీ మహావిష్ణువు అవినయమపనయ విష్ణు అంటూ కదా ప్రారంభం చేశారు. కాబట్టి విష్ణు స్వరూపాన్ని కీర్తిస్తున్నారు. ఆయన కొండని ఎత్తి పట్టుకున్నాడు. ఎప్పుడు పట్టుకున్నాడు? 2 పర్యాయములు పట్టుకున్నాడు అలాగా. ఒకటి మందర పర్వతాన్ని సముద్రంలో చిలకడం కోసమని పెట్టినప్పుడు క్షీరసాగర మథన కాలమునందు మందర పర్వతాన్ని ఎత్తి పట్టుకుని అందులో దింపాడు. 2వ పర్యాయం గోవర్ధనోద్ధరణమును చేశాడు. అంటే గోవర్ధనగిరిని పైకెత్తి పట్టుకున్నాడు. అలా పట్టుకున్న సందర్భంలో కూడా ఆయన కొండనెత్తాడు. ఈ రెండిటిలో శంకరాచార్యుల వారు ఏ సందర్భాన్ని ప్రయోగించారని మనం అనుకోవలసి ఉంటుంది. అంటే ఆ కవిత్వపు కొనసాగింపుని దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు ఉద్ధృత నగ అంటే కొండెత్తడం. నగభిత్ అనుజ, నగభిదనుజ అంటే కొండల యొక్క రెక్కలను తరిగినటువంటి వాడు ఆయన ఇంద్రుడు. ఆయన యొక్క అనుజ, ఇంద్రుడికి తమ్ముడిగా పుట్టినటువంటి వాడు. ఇంద్రుడికి తమ్ముడుగా పుట్టినవాడు ఉపేంద్రుడు అన్న పేరుతో శ్రీ మహావిష్ణువే పుట్టారు వామనమూర్తిగా. మరి అదితి కశ్యపుల యొక్క సంతానం అయినప్పుడు అదితి కశ్యపులకి ముందు ఇంద్రుడు ఉన్నప్పుడు తర్వాత పుట్టినటువంటి వాడు ఆయనకి అనుజుడే కదా అవుతాడు. రాముడి తమ్ముడు రామానుజుడైనట్టు ఇంద్రుడి తమ్ముడు ఉపేంద్రుడు కదా. అందుకని నగభిత్ అనుజ, నగభిదనుజ. ఆయన ఒకానొకప్పుడు ఇంద్రుడికి తమ్ముడిగా పుట్టాడు. ఒకప్పుడు గోవర్ధనగిరిని పైకెత్తాడు. గోవర్ధనగిరిని పైకెత్తినప్పుడు ఇంద్రుడికి పాఠం చెప్పాడు. ఇంద్రుడికి తమ్ముడిగా పుట్టినప్పుడు ఇంద్రుడికి రాజ్యం ఇచ్చాడు. 2 పర్యాయాలు ఆయన ఇంద్ర సంబంధమే. శంకరాచార్యుల వారి యొక్క రచనా వైశిష్ట్యం అక్కడ ఉంది. ఒకసారి కొండ ఎత్తినప్పుడు ఇంద్రుడికి బుద్ధి చెప్పారు. ఒకసారి ఆయనకి తమ్ముడుగా పుడితే రాజ్యం ఇచ్చారు. ఇప్పుడు ఈశ్వరుడికి ఓసారి తమ్ముడి మీద కోపపడడం, ఓసారి తమ్ముడికి రాజ్యం ఇవ్వడం అంటే కళాకళలు వేళావేళలు అంటారు చూసారా. ఒకసారి కోపంగా ఉంటాడు, ఒకసారి ప్రసన్నంగా ఉంటాడు. ఆయన ఎప్పుడూ ఇలా ఉంటాడని చెప్పడం కుదరదు. అటువంటి తత్వం ఏమైనా ఉందా విష్ణుమూర్తికి? ఆయన ఎందుకు అలా చేసినట్టు అంటే మీరు అందులో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించవలసి ఉంటుంది. ఈశ్వరుడికి కేవల కోపము ఉండదు, కేవలముగా ప్రేమించడము ఉండదు. ఆయన రెండిటికీ అతీతుడు. ఆయన అభిమానించినా దానికి ఒకటే కారణం ధర్మం, ఆయన అసహ్యించుకున్నా ఒకటే కారణం అధర్మం. మీరు ధర్మాన్ని పట్టుకుంటే, ధర్మము అంటే తెలుసుకున్నది కాదు, మీరు చాలా జాగ్రత్తగా విషయాన్ని పట్టుకోవలసి ఉంటుంది. ధ్రియతేవా జనైరితి ధర్మం అంటే మీ చేత పట్టబడి అనుష్ఠింపబడినదేదో దానికి ధర్మం అని పేరు తప్ప నాకు తెలుసండి కానీ నేను చేయను అప్పుడు అది ధర్మం కాదు. నాకు ఈశ్వరుడి పట్ల కృతజ్ఞతతో ఉండాలని తెలుసు కానీ నేను కృతజ్ఞతతో ఉండను అన్నారనుకోండి, అప్పుడు అది ధర్మం కాదు. తల్లిదండ్రులను గౌరవించాలని తెలుసు కానీ మా అమ్మకి నాన్నగారికి అన్నం పెట్టను, అది ధర్మం కాదు. తెలిసున్నది ధర్మం కాదు, తెలుసున్నది అనుష్ఠించినది ధర్మం. మీరు ఏది ఆచరణలోకి తీసుకొచ్చారో దానికే ధర్మం అని పేరు.
ఆచరించడానికి ముందు తెలిసి ఉండాలి, తెలియకుండా ఆచరించడం కుదరదు. కాబట్టి ఇప్పుడు తెలియక ఆచరించకపోతే ఏదైనా దానికి క్షమార్పణ ఉంటుంది, దానికి తెలియలేదు అజ్ఞానం. అయ్యో నాకు ఇది తెలియలేదండి, తెలిసి ఉంటే నేను ఆచరించేవాడిని, మంచిదే. నీకు తెలిసింది ఆచరించలేదు, దోషమే, అధర్మమే. ఈశ్వరుడికి ఆ విషయంలో అసహ్యం ఉంటుంది. అసహ్యం అంటే ఆయన దాన్ని అంగీకరించలేడు. మీరు అనుష్ఠించారు, ఆయన ఎంతో సంతోషిస్తాడు. అంతే రామాయణం అంతా. అందుకే సుందరకాండ మొత్తానికి సందేశం ఎక్కడుందంటే సీతమ్మ తల్లి ఒక్క మాట అడిగింది రావణాసురుడిని. ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతార్థే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది ఆవిడ. ఏమయ్యా ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత, నీకు ఇక్కడ మంచి చెప్పేవాళ్ళు ఎవరూ లేరా? ఉంటే నువ్వు వినవా? నీకు అన్నీ తెలుసు అంటున్నావే, తెలుసున్నది నువ్వు అనుష్ఠించవా? ఎక్కడుంది నీకు దోషం అని అడిగింది. అంటే తెలియడం ఒకెత్తు, తెలుసున్న దాన్ని అనుష్ఠించడం ఒకెత్తు. అనుష్ఠించడంలో తేడా వచ్చిందనుకోండి, ఆయనకేమి మా తమ్ముడు మా అన్నయ్య ఇలాంటి అనుబంధాలు ఏముండవు. అప్పుడు ఆయన బుద్ధి చెప్తాడు. మీరు ధర్మాత్ములై ఉన్నారనుకోండి, ఈశ్వరుడు సర్వదా మీ వెంట ఉంటాడు. దానికి ఇంకా ఈశ్వరారాధన చేశాడా, ఈశ్వరుణ్ణి ఏమైనా స్తోత్రం చేశాడా అన్నదాంతో ఈశ్వరుడు చూడ్డావు. వాడు ధర్మాత్ముడు, ధర్మమూర్తి, ధర్మమును అనుష్ఠిస్తాడు, ధర్మముని నమ్మి ఉన్నాడు, అంతే ఈశ్వరుడికి కావలసింది. అసలు నేను ఇంకొక యథార్థమైన మాట చెప్పాలంటే, అసలు మనం అనుష్ఠించేటటువంటి దీన్ని మతము అన్న పేరుతో పిలవరు. మతము అన్నదానికి మితమైనటువంటి హద్దు ఒకటి ఉంటుంది. మనుషుల యొక్క మతులలోంచి పుట్టినవి మతములు, వాటికి ఆద్యంతములు ఉంటాయి. కాబట్టి ఎవరో ఒకళ్ళ బుర్రలోంచి పుట్టుకొస్తుంది. ఇది మతము కానే కాదు. ఎవరి బుర్రలోంచి పుట్టుకొచ్చిందని మీరు మతం అని పిలుస్తారు? అది సనాతన ధర్మము. సనాతనము అంటే దాని యొక్క ఆది మీకు తెలియనిది. ఈశ్వరుడి యొక్క ఆది ఎలా తెలియదో, వేదము యొక్క ఆది కూడా ఎవ్వరికీ అలాగే తెలియదు. వేదప్రోక్తమైనటువంటి ధర్మము సనాతనమైన ధర్మము. సనాతనుడు అన్న పేరు ఎవరిది అంటే ఈశ్వరుడిది. సనాతనుడు ఈశ్వరుడైతే ఆయన చేత ప్రోక్తమైన ధర్మము వేద ధర్మము కనుక దానికి సనాతన ధర్మం